నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను సౌజన్య. సో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో చాలా వేడివేడిగా వాడివేడిగా ఉంటున్నాయి. సో అందులో ముఖ్యంగా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఇప్పుడు బాగా వినిపిస్తుంది. వైసీపీ నాయకులు ఈ అంశాన్ని బాగా లేవనెత్తుతున్నారు. సో ఈ అంశానికి సంబంధించి అలాగే మరికొన్ని అంశాలకు సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే సౌజన్య గారు. సో ముందుగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు మళ్ళీ తెర మీదకి వస్తుంది. ఒకానొక టైంలో అంటే వైసీపీ వాళ్ళ హయాంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు ద్వారా కొన్ని నెలలు కొన్ని రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండడం జరిగింది చంద్రబాబు గారు. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం ఉంది కాబట్టి ఈ కేసులన్నింటినీ కూడా కొట్టించేసే విధంగా అంటే కేసులు వాపస్ తీసుకునే విధంగా ట్రై చేస్తున్నారు, ఒత్తిడి తీసుకొస్తున్నారు అని చెప్పేసి అని వైసీపీ నాయకులు అంటున్నారు చంద్రబాబు గారిని ఉద్దేశించి. దీని గురించి మీరు ఏమంటారు? సౌజన్య గారు, బేసిక్గా స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది చర్చ వస్తుంది, కానీ ఈ చర్చకు ప్రాథమిక కారణం ఏంటంటే ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫైబర్ నెట్ కేసు నమోదైంది చంద్రబాబు నాయుడు గారి పైన. ఇతర ముఖ్యులు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి పూర్వ ఎండి గారు, ప్రజెంట్ ఎండి గారు కలిసి సాగిన ఆధారాలు లేవని కోర్టులో, అంటే కేసుని విత్డ్రా చేసుకోవడానికి కోర్టులో పిటిషన్ వేయడం, కోర్టు కూడా దాన్ని అంటే కేసును ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే ఆ కేసు క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో మిగతా కేసులు కూడా ఇట్లా అవుతాయా అనే ఒక చర్చ నడుస్తుంది. ఇక్కడ రాజకీయ నైతికమైన అంశం ఒకటి, సాంకేతికమైన అంశం రెండు ఉన్నాయి. సాంకేతిక అంశం ఏంటంటే, ఒకటి పాత ప్రభుత్వం పెట్టిన కేసులు విత్డ్రా చేసుకోవడం కొత్త ఏం కాదు. అయితే ఎలాంటి కేసులు? ప్రజా ప్రయోజనాల కొన్ని కేసులు ఉంటాయి, వ్యక్తిగత కేసులు ఉంటాయి. ఉదాహరణ, నేను కూడా విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొన్ని ఉద్యమాలు చేసినప్పుడు ధర్నాలు, రాస్తారోకాలు, లేదా ముఖ్యమంత్రి సభలో నిరసన, ఇట్లాంటి వాటిల్లో 50 మంది 60 మంది పదుల సంఖ్యలో కేసులు పెడుతుంటారు. తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు దానంతా విత్డ్రా చేసుకుంటూ ఉంటుంది. ఇది ప్రజలకు సంబంధించిన అంశం. కానీ ఇది క్రిమినల్ కేసులు, రెండోది వ్యక్తిగత కేసులు, వ్యక్తిగత ఆర్థిక కేసులు. ఒక రకంగా చెప్పాలంటే ఫైనాన్స్ రిలేటెడ్ కేసులు, ఆర్థిక ఆరోపణలు, ఆర్థిక నేరాలతో ముడిపడినట్టు కేసులు. రేపు అది రుజువు అవుతాయా, రుజువు కాదే వేరే సంగతి. కానీ ఆర్థిక పరమైన ఆరోపణలు, వ్యక్తిగత కేసులు, క్రిమినల్ నేపం ఉన్నటువంటి కేసులు. కానీ ఇట్లాంటి కేసులు ప్రజా ప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వాలు విత్డ్రా చేసుకోవచ్చా? అయితే ఇక్కడ ఒక సాంకేతిక అంశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం చేసుకోలేదు, సదరు ఎండి ఆధారాలు లేకుండా చేసుకున్న ఆర్గ్యుమెంట్ రావచ్చు. ఏదైనప్పటికీ కూడా ఆయన కూడా ప్రభుత్వం కింద పనిచేసే వ్యక్తే కదా. కాబట్టి దీన్ని నేను అనుకుంటుంది ఏసీబీ కోర్టు ఏదో యాక్సెప్ట్ చేసినట్టుంది. అంటే కేసుని విత్డ్రా చేసుకోవడానికి యాక్సెప్ట్ చేసిందా, లేకపోతే అప్పీల్ యాక్సెప్ట్ చేసిందా తెలియదు. కొంచెం వెనక్కి తగ్గుతున్నారు, కేసులు వాపస్ తీసుకుంటున్నారు, ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళే కేసులు వాపస్ తీసుకున్నారు అనేటువంటిది కూడా వినిపిస్తుంది. సో ఇలా జరుగుతుంది అని ఇదంతా కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కావాలని చేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు. దీని గురించి ఏమంటారు? నిస్సందేహంగా ఆ చర్చ వస్తుంది నిజాల కన్నా. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు వారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కేసు నమోదు కావడం, ముఖ్యమంత్రి అవగానే విత్డ్రా కావడం అనేది ఒక కొత్త సాంప్రదాయంగా దారితీస్తుంది. నేను అనుకున్నట్టు ప్రజలతో ముడిపడినట్టు వ్యక్తి మాస్ కేసులు వేరు, ఇది వ్యక్తిగత కేసులు. కాబట్టి ఈరోజు ఏసీబీ కోర్టు అలో చేసి ఉండొచ్చు కానీ, లేకపోతే యాక్సెప్ట్ చూడాలి ఏం జరుగుతుందో. కానీ ఈ కాన్స్టిట్యూషన్ కోర్టులు, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దీన్ని అంగీకరిస్తాయని నేను అనుకోవట్లేదు. ఇది ఇబ్బంది వస్తుంది ఖచ్చితంగా. ఈరోజు ఏసీబీ స్థాయి కోర్టులో జరిగే పరిణామాల్ని వైసీపీయా లేకపోతే ఇంకొకరో ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో కాన్స్టిట్యూషన్ కోర్టులో అప్పీల్ చేస్తారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. ఇది వ్యక్తిగత కేసులు, ఆర్థిక నేరాలతో ముడిపడిన కేసులు ప్రభుత్వం ఉండుగుర్తుగా విత్డ్రా చేసుకోవడానికి లేదు. అది విచారణలోనే తేలాలి మంచి చెడ్డలు అనేది. ఇది సాంకేతిక అంశం. సో పై కోర్టులు ఒప్పుకుంటాయని నేను అనుకోవట్లేదు. ఫస్ట్ పాయింట్. రాజకీయంగా నైతికంగా చూసినప్పుడు ఈజీగా ఆరోపించేస్తుంది వైసీపీ. అంటే దాంట్లో జరిగిందా లేదా వేరే సంగతి. ముఖ్యమంత్రి కింద పనిచేసే అధికారులు ముఖ్యమంత్రి మాట వింటారు కదా అనే చర్చకి ఇక్కడ ఆస్కారం వస్తుంది. ఇట్లే రేపు స్కిల్ డెవలప్మెంట్ కేసు అయితే, ఇట్లే మళ్ళీ ఇంకొక కేసులు అయితే
ఇది ఈ చేస్తే రెండోది మనం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సొంత ప్రయోజనాల కోసం వ్యవస్థను వాడుకోము అనే కూడా ఒక ముఖ్యమైనటువంటి ప్రమాణంలో ఉంటుంది. అవును. రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంకి వస్తే ఆయన కేసు వీళ్ళు పెట్టిన కేసులను రద్దు చేసుకుంటా పోతా ఉంటే ఇంకా పవర్లో ఉండే వాళ్ళ మీద కేసులే రావు. ఇది ఒక విమర్శ ఖచ్చితంగా వస్తుంది. ఇంకొకటి, దీంట్లో ప్రభుత్వం ఇట్లే గాని వెళ్ళిందంటే ఇది మొత్తం ఆల్ టుగెదర్ సిబిఐకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు గుర్తుంటే సౌజన్య గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సిబిఐ ఇమ్మని ఒక పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉంది. ఏది జగన్ గారు ఏమో చంద్రబాబుని ఆరోపిస్తాడు, చంద్రబాబు గారు ఏమో జగన్ గారిని ఆరోపిస్తారు. వీళ్ళిద్దరూ రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలో వస్తే రాజకీయ విమర్శలు వస్తాయి కాబట్టి వీళ్ళిద్దరూ నమ్మే వీళ్ళిద్దరూ పరిధిలో లేనటువంటి సిబిఐకి ఇచ్చామన్నారు. ఇప్పుడు శ్రీవారి లడ్డు కేసు వచ్చినప్పుడు సంబంధించి టీటీడీ వచ్చినప్పుడు ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది. సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాడు. ముఖ్యమంత్రి ఆరోపించేసినాడు, ఇంకా ఆయన పరిధిలో పనిచేసే సిట్ ఏమి నిర్ధారణ చేస్తుంది కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్తే సిబిఐకి ఇచ్చారు. ఇప్పుడు ఆ కేసులు సిబిఐ అండర్లో జరుగుతా ఉంది. రేపు చంద్రబాబు నాయుడు గారి కేసులు ఏవైతే ఉన్నాయో సిట్తో ముడిపడిన కేసులు, ఇవన్నీ ఈ కేసు అని ఒక దశ దాటిందంటే మొత్తం కేసులే సిబిఐకి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా నష్టం. ఇది విచారణలో భాగంగా తేలితేనే మంచిది ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వ పార్టీకి కానీ మంచిది. అట్లా కాకుండా నిజంగా ఆధారాలు లేకపోయినా చూసేవాళ్ళు ఏమంటారు, మీరన్నట్టే అంటారు. ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి కింద పనిచేసి ఐఏఎస్ అన్నాడు. గతంలో ఇదే ఆఫీసర్లు కదా చంద్రబాబు గారి మీద కేసు పెట్టింది. అంటే పురుషోత్తమ రెడ్డి గారు, సారీ టు డిస్టర్బ్ యూ మధ్యలో. సో అంటే ఆధారాలు లేవు అనేటువంటి అంశం ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నటువంటి మాట కాదు. ఈవెన్ కేసు పెట్టినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి నేరం చేశారనే దానికి సంబంధించి ఏ కేసులోనూ కూడా ఆధారాలు లేవు. ఆయన మీద వచ్చినటువంటి కేసు కూడా చూసుకున్నట్లయితే ఏ 30+31, 32 ఈ ప్లేస్లో ఉన్నది తప్ప A1 అని కానీ A2 కానీ ఏ కేసులోనూ లేదు. అంటే నేరం చేసిన తర్వాత A1కి A13కి ఏం తేడా ఉండదు. వాళ్ళ పైన మోపబడినట్టు నేర స్వభావం ఒకటి. రెండోది, ఎవరైనా కేసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నాడు. ఆయన ఏం వేస్తున్నాడు కోర్టులో పిటిషను, అసలు నా పైన విచారించే అర్హతే లేదని చెప్పి పిటిషన్ వేస్తున్నాడు. అంటే ఎవరు కూడా ఆరోపణలు చేసినప్పుడు మేము ఆధారాలు ఉంటే ఇంకా శిక్ష పడిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు జగన్ గారికి 12 సంవత్సరాల పైన అయింది కేసు అయ్యి, ఇప్పటి వరకు జరగలేదంటే తగిన ఆధారాలు లేకుండానే కదా. కాబట్టి చంద్రబాబు గారి కేసులు అట్లే అవుతాయి. ముందే ఆధారాలు ఉన్నాయని చెప్పేసి మనకు వినిపిస్తున్నాయి, చాలా మంది దగ్గర వింటూనే ఉన్నాము. బట్ ఎప్పటికప్పుడు వాయిదాలు తీసుకుంటూ వస్తున్నారని చెప్పేసి మనం వింటూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాలు అనే తప్పు. ఆయన వాయిదా తీసుకుంటే కోర్టులు వాయిదా ఇవ్వవు. ఇప్పుడు జరుగుతా ఉంది అసలు కేసే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ కేసులు ఇప్పుడు జరుగుతుంది డిశ్చార్జ్ పిటిషన్. ఆయనకి ట్రయల్ జరగట్లేదు. డిశ్చార్జ్ పిటిషన్ అంటే అర్థం ఏంటంటే నా పైన మోపబడిన కేసుకు విచారణ అర్హత లేదు అని పిటిషన్ వేశాడు. విచారణ అర్హత ఉందని నిరూపించుకున్న తర్వాత కేసు ట్రయల్ నడుస్తుంది. విచారణ అర్హతలో నిరూపించుకోలేకపోతాం సిబిఐ కొన్ని సంవత్సరాలుగా. అంటే అర్థం తగిన ఆధారాలు చూపిలేకనేగా. కాబట్టి ఆధారాలు ఏ రాజకీయ నాయకులు కూడా ఏ వ్యక్తులు కూడా మోపబడినప్పుడు ఒప్పుకోరు. నేను కూడా 5-10 కేసులు పొలిటికల్ కేసులు వెళ్ళాను. ఫస్ట్ మమ్మల్ని అడుగుతారు జడ్జి, మీరు తప్పు చేసినట్టు ఒప్పుకుంటారండి. మేము ఒప్పుకోమంటాం. గుండు గుర్తు అదే సూత్రం. కాబట్టి ఆధారాలు తర్వాత వస్తాయి చివరిలో, లేదా రాకపోతే కొట్టేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారి కేసులు కూడా ఆధారాలు ఇప్పుడు పూర్వపు ఎండి ఈ ఫైబర్ నెట్ లో విత్డ్రా చేసుకున్నాడు. అదే ఎండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసు పెట్టాడు. దీని ఎట్ట చూడాలి? ఒకే వ్యక్తి అంటే ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసు పెడతాడు, ముఖ్యమంత్రి అయితే కేసు విత్డ్రా చేసుకుంటాడంటే పదవి ప్రయోగం జరిగినట్ట, విషయం ఉన్నట్ట. కాబట్టి నేను ఇక్కడ తప్పే ఉపయోగపడదు కాదు. ప్రజలు ఏం చూస్తారు, మీరు ముఖ్యమంత్రి కాకముందు కేసు నమోదు కావడం ఏంటి, ముఖ్యమంత్రి అయిన తర్వాత కొట్టేయడం ఏంటి అనే చర్చ అయితే వస్తుంది కదా. ఇది పొలిటికల్ గా డ్యామేజ్ పార్టీకి. రెండోది, ఇట్లా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఒత్తిడి చాకపోయినా కింద అధికారులు చేశారంటే రేపు ప్రజలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారు. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా వ్యతిరేకం. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, మొత్తం సిబిఐకి ఉంటుంది, మొత్తం పరిస్థితులు ఢిల్లీకి పోతుంది. అది ఇంకా ప్రమాదం. కాబట్టి ప్రభుత్వాలు విచారణలో భాగంగా కేసు కొట్టేస్తే చంద్రబాబు గారికి వ్యక్తిగతంగా కానీ పార్టీకి కానీ మంచిది. అంటే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయి, అది నిజంగానే అధికార దుర్వినియోగం జరిగిందని అనుకోవచ్చా, లేకపోతే నిజంగానే ఆధారం లేక కొట్టేస్తున్నారు అనేటువంటి భావించవచ్చా? ఏమంటారు? అంటే ఒకటి ఆధారాలు ఉన్నాయనుకోండి, ఇమ్మీడియట్ శిక్ష పడిపోతుంది కదా. ఆధారాలు అనేది కేసు విచారణలో భాగంగా తేలుతుంది. కాబట్టి ఆర్థిక నేరాల్లో చాలా వరకు నిలబడవు. ఎందుకు నిలబడవు అంటే, ఎవరు కూడా ఆర్థిక నేరాలు ముఖ్యమంత్రి స్థాయిలో జరగాలంటే ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా ఈ లావాదేవీలు జరుగుండాలి. ఎక్కడ జరుగుతాయి? ఇప్పుడు ఉదాహరణకు మద్యం కేసు ఉంది. మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పైన నేరుగా ఆరోపించారు. ఇప్పుడు 16 నెలలు అయింది.
ఆయనకి నోటీస్ కూడా ఇవ్వలేకపోతున్నారు. అంటే తప్పు చేశాడా ఒప్పు చేశాడా పాయింట్ కాదు. ముఖ్యమంత్రి స్థాయిలో చేసే నిర్ణయాలు పాలసీ డెసిషన్స్ కి కరప్షన్ కి కారణమై ఉండాలి. లేదా లబ్ధి పొందిన వాళ్ళు డైరెక్ట్ గా ముఖ్యమంత్రితో ఆర్థిక లావాదేవీలు ఉండాలి. ఎక్కడ దొరుకుతున్నాయి? ఇది మౌలికమైన ప్రశ్న. కాబట్టి రేపు నిరూపించడం, ఆరోపించడం చాలా ఈజీ, నిరూపించడం అనేది ఆయన పేపర్ మీద ఉండాలి. ఆ రీత్యా చూసినప్పుడు చంద్రబాబు గారు దాంట్లో నిరువు కాకపోవచ్చేమో, కానీ అది విచారణలో భాగంగా తేలింది అనుకోండి, మంచి పేరు వస్తుంది. అలా కాకుండా విత్డ్రా చేసుకున్నారనుకోండి, మీకు ముఖ్యమంత్రి పదవి ఉంది కాబట్టి రెండోది ఇంకోటి కూడా గమనంలో పెట్టుకోవాలి సౌజన్య గారు. ఈ రోజు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోయినా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మళ్ళీ ఈ కేసులు తిరగదోలుతాడు. ఒకసారి కేసు కొట్టేస్తే అది అయిపోయినట్టు కాదు, మళ్ళీ తిరగదోలచ్చు. ప్రభుత్వాలు అనుకుంటే మళ్ళీ క్యాబినెట్ ఆమోదించి మళ్ళీ తిరగదోస్తే మళ్ళీ మొదటికి వస్తుంది. అప్పుడు ఎవరైతే విత్డ్రా చేసుకున్నారో ఆ అధికారులు కూడా విచారణ ఎదుర్కొంటారు. వాళ్ళకి సంబంధం, కానీ మొత్తాన్ని బూమరాంగ్ అవుతుంది. కాబట్టి ఏ రీత్యా చూసుకున్నా విచారణలో భాగంగా కేసు కొట్టేస్తే మంచి తప్ప, విచారణతో సంబంధం లేకుండా కేసు కొట్టేస్తే మాత్రం మళ్ళీ కోర్టు కన్నా జగన్మోహన్ రెడ్డి గారు పోతారు ఇది ఇల్లీగల్ అని. ఒకవేళ యాక్సెప్ట్ చేసినా రేపు జగన్ గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఆ కేసు తిరగదోలుతాడు. ఇది ఇంకా నష్టమే కదా ఎవరికైనా. అది ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. సో అవునండి. అలాగే ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి కూడా తీర్పు కూడా తొందరగానే వెల్లడించాలని చెప్పేసి అని కూడా సుప్రీంకోర్టు ఇంతకు ముందు ఆల్రెడీ టైం పీరియడ్ పెట్టింది. సో మరి చూద్దాం ఆ టైం పీరియడ్ లోపు అవుతుందా, అసలు ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ అండి.